ఓం నమః శివాయ. ప్రజెంట్ వేల్పుకొండ గ్రామం, టేక్మాల్ మండలం, మెదక్ జిల్లా, వేల్పుకొండ విలేజ్లో ఉన్నాం. అయితే ఇక్కడ మనకు తుంబురేశ్వరాలయం అనేది మనకు చూడొచ్చు. ఈ తుంబురేశ్వరాలయం కాకతీయుల కాలం నాటిది. కాకతీయులు కట్టించినట్టుగా చరిత్ర అయితే చెప్పుకుంటుంది. ఇప్పుడు మీకైతే చూపిస్తా ఈ శిల్పకళ ఏ విధంగా ఉంది. మళ్ళా మనకు కాకతీయులు అంటేనే చెరువులు, కుంటలు ఇవన్నీ నిర్మించినటువంటి వాళ్ళు. మనకు నీటి వసతి ఏర్పాటు చేసుకోవడానికి గల కారణమే కాకతీయులు. నాకు తెలిసినంత మట్టుకు నేను చెప్తున్నా. మళ్ళీ శిల్పకళగిన పేరు పెట్టింది కాకతీయులే. కాకతీయుల కాలంలోనే, వాళ్ళ పరిపాలనలోనే మనకు చాలా అంటే చాలా శిల్పకళ అంటే ఎక్కువ శాతం గుడి నిర్మాణాలను కానీ శిల్పకళ అనేది ఎక్కువ శాతం కనిపిస్తుంది. అందులో ఇక్కడ మనకు తుంబురేశ్వర ఆలయం అనేది ఒకటిగా మనకు చరిత్ర చెప్పుకుంటుంది. ఆ తుంబురేశ్వర ఆలయాన్ని మీకు ఇప్పుడు నేను చూపిస్తా ఒక్కొక్కటిగా. ఆ శిల్పకళను మాత్రమే చూపించగలుగుతా. నాకు ఆ శిల్పకళలో ఉన్నటువంటి పేర్లు కొన్ని తెలివై. శిల్పకళ మాత్రం మీరు చూసి ఛానల్ని లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. మీరు వెనకాల చూడొచ్చు, స్టార్టింగే మనకు గుట్ట ఎక్కుతున్నప్పుడే శివలింగం కనిపిస్తూ ఉంటుంది. మన గుట్ట ఎక్కి దిగుతుండగానే చెరువు, ఆహ్లాదకరమైన చెరువు, చాలా పెద్దగా విశాలంగా ఉంది. దాంతోపాటే చెరువును ఆనుకొని శ్రీ తుంబురేశ్వర ఆలయం అయితే నిర్మించడం జరిగింది. మనకు చెరువు కనిపిస్తుండొచ్చు. నాగేంద్రుడు, మొత్తం 3 ద్వారాలు ఉన్నాయి. అందులో ఇది ఫస్ట్. ఇక్కడ మనకు కలశాలు అవి కనిపిస్తున్నాయి. ఇక్కడ మధ్యలో ఈశ్వరుడు, అక్కడ ఇక్కడ మన వాయిద్యాలు వాయిస్తున్నట్టుగా ఉంది. అక్కడ శిల్పకళ అయితే అద్భుతం అసలు. నాగేంద్రుడు పైన అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ నాగేంద్రుడు. ఇదేమో మిడిల్ ద్వారం. ఇది మనకు లోపలికి గర్భగుడిలోకి పోయేందుకు. ఇక్కడ ఇప్పుడు మనకు ఇక్కడ ఈ ద్వారానికి అక్కడ సైడు 2 సైడ్లు ఉన్నటువంటి వాళ్ళైతే నాకు తెలిసినంత మటుకు ద్వారపాలకులు అని చెప్పేసి ఉంటారు కదా. ఇప్పుడు మనకు గేటు దగ్గర అయితే ఎట్లుంటారో ద్వారపాలకులు అంటారు కదా. మనకు ద్వారం దగ్గర మనకు లోపలికి పోవడానికి చేయడానికి అలా అనుకుంటున్నాను నేనైతే. నాగేంద్రుడు, నంది, అసలు అబ్బా శిల్పకళ అయితే అద్భుతం అసలు. ఫస్ట్ టైం లోపలికి పోతున్నాం. రాతి కట్టడాలు ఇవన్నీ ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంతేనా? చూడు, ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటారా? మామూలుగా ఇవి కట్టడాలు ఇవి ఉన్నాయి కదా.
గర్భగుడి బయట శిల్పకళ. అద్భుతం అసలు. తుంబురేశ్వరుడు. బయట కూడా మనకు చాలా అంటే చాలా కట్టడాలు అంటే శిల్పకళ ఉన్నది బయట సైడ్. నాగకన్య అసలు ఈ దేవి దేవతల పేర్లు ఏం దగ్గర నాకు తెలియదు, తెలుసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు కరెక్ట్గా తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. నాట్యం ఆడుతున్నట్టుకున్నది. అసలు రాతి కట్టడం అంటే రాతి కట్టడమే, ఇది నల్ల రాతి కట్టడం హైలైట్ ఉంది అసలు. అసలు ఏదో అద్దంలో ముఖం చూసుకున్నట్టుగా ఉన్నది ఇది. ఇక్కడ మనకు సరస్వతి మాతన, నాకు తెలిసి సరస్వతి మాతనే కావచ్చు. మాఘమాసకు అయితే ఇక్కడ పెద్ద పండుగ జరుగుతుంది. మన కుస్తీ పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మాఘమాసకి. స్నానాలు కానీ పండగ వాతావరణం ఉంటుంది. కుస్తీ పోటీలు అయితే మస్ట్ ఖచ్చితంగా పెడతారు ఇక్కడ. మనకి ఇక్కడ చిన్నగా రతంగిన కనిపిస్తుంది. ఇక్కడ ఈశ్వరుడు ఎవరెవరు ఉన్నారు, శివ మహిషాసురమర్దిన. మా స్వాములు సేద తీరుతున్నారు. సాగర్ స్వామి, బన్ని స్వామి, ప్రభు స్వామి, సంగన స్వామి, మా స్వామి. ఇక్కడ ఇంకో కట్టడం అవుతున్నది కానీ ఇది శిథిలావస్థలు ఉన్నది. అసలు ఇది ఎందుకు అంటే కట్టడం పూర్తి కాలేదా మరి ఏందో తెలియదు కానీ అసలు ఇది అసలు బంధనాలా లేకపోతే ఏందా? అసలు శిల్పకళ అంటే మామూలు శిల్పకళ కాదు అసలు. పుష్పపాకారంలో అయితే మస్తు ఎక్కిర్రు. అసలు ఇప్పట్లో టెక్నాలజీ ఉందో లేదో తెలియదు అసలు. ఇది వసతి గృహం ఉన్నట్టుంది. అసలు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ సేద తీరడానికి అయితే ఉన్నట్టుంది. ఓం నమః శివాయ. చెరువంచన తుంబురేశ్వర ఆలయం.